ఎక్కడైనా అక్రమ సంబంధాన్ని జరిగించాడా? ఒక పరస్త్రీని అపవిత్రంగా ప్రవర్తించినట్లుగా బైబిల్లో మనం ఏమైనా చూస్తామా? ఓ ప్యాకాట్ ఆడాడా, ఒక జోదం ఆడాడా, ఒక బ్రాందీ షాప్కి వెళ్ళాడా, ఒక కళ్ళు కాంపౌండ్కి వెళ్ళాడా, మద్య దుకాణానికి వెళ్ళాడా, వేశ్యాగృహం, ఏ అపవిత్రమైన కార్యక్రమైనా సౌలు చేశాడా? నో, అవేవి చేయలేదు. మరి ఏం చేశాడు? జస్ట్ దావీదు మీద విషపు చూపు నిలిపాడట. జస్ట్ విషపు చూపు నిలిపితేనే నీ జీవితంలో కూడా కొంతమందిని చూసేటప్పుడు విషపు చూపుతో చూసావేమో, జాగ్రత్త. పళ్ళు పటపటమని కొరుకుతూ ఉరివిరు చూసావేమో, జాగ్రత్త. వీడు పలానా కాలంలో ఇలా చేశాడు కదని ఆ పగను పగగానే ఉంచుకొని మనసులో కొంతమంది ఎదుగుదలను చూసి వారవలేని స్థితిలో విషపు చూపు చూసేవేమో, జాగ్రత్త. ఆ విషపు చూపును బట్టే బైబిల్లో రాయబడిన మాట, మరునాడు సౌలు మీదకి సైతన్ గాడే కానండి, వాడికి కూడా ఒక నీతి విలువ ఉందండి. అమ్మో, వాడు కూడా నీతి కలిగినోడే. ఏంటో తెలుసా? నీవు అవకాశం ఇస్తేనే వాడు వస్తాడు. నేను తెలుగులోనే చెప్పానమ్మా, నా వైపు చూడాలి. ఏమన్నాను? నువ్వు అవకాశం ఇస్తేనే. ఆ మధ్య ఒక పాస్టర్ గారి దగ్గరికి ఒక తల్లి కూతురుని తీసుకొచ్చిందట. అయ్యా, మా అమ్మాయికి శోధనలు ఎక్కువైపోతున్నాయి అయ్యా. వాడు పద్దాకల మా అమ్మాయి వైపే చూస్తున్నాడంట. వాడు మా అమ్మాయి వైపు చూడకుండా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అందంట. పాస్టర్ గారు అన్నాడంట, అమ్మా, అబ్బాయి కొరకు ప్రార్థన చేద్దాం, బాగానే ఉంది, అసలు ప్రార్థన చేయాల్సింది ముందు అమ్మాయి కొరకు అమ్మా అన్నాడంట. అట్టయ్య గారంటే ఆడు పదే ఈ అమ్మాయి వైపు చూస్తున్న సంగతి ఈ అమ్మాయికి ఎట్ట తెలిసింది? చైతన్య బ్రదర్, ఎట్లా తెలిసింది? ఈ అమ్మాయి కూడా చూసి ఉంటుంది కదా. మధ్యలో వెళ్తా వారసూపులు చూసి ఉంటుంది. ఇట్లా వారసూపులు చూసి, వాడికి అది సిగ్నల్ లైట్, గ్రీన్ సిగ్నల్ లైట్, ఎల్లో కాదు. వాడికి అది గ్రీన్ సిగ్నల్ లైట్ చూశాడు. మొత్తానికి వారసూపులు చూస్తే ఇది కాస్త లూజ్ క్యారెక్టర్ అనుకున్నాడు. వాళ్ళు వేయటం ప్రారంభించాడు. దైవజనమా, సైతాన్ గాడు ఎవరో తెలుసా? వాడికి నువ్వు అవకాశం ఇస్తేనే వాడు నీ దగ్గరకు వస్తాడు. నేనేం చేయాలో తెలుసా? చూపులో ఎక్కడైనా వాడికి అవకాశం ఉంటే ఆ ఓటలు అడ్డుకట్ట వేయుదుగాక. నీ నోటి మాటలో ఎక్కడైనా వాడికి అవకాశం ఉన్నట్లుగా నీ జ్ఞాపకం వస్తే, నీ తలంపుల్లో వాడు ప్రవేశించడానికి ఎక్కడైనా అవకాశం ఉన్నట్లుగా జ్ఞాపకం వస్తే, యేసు నామం పేరిట వాటన్నిటికీ అడ్డుకట్టలు వేయుదుగాక. రైట్? నంబర్ 1, అపవాదికి చోటు లేకుండా ఓటలన్నిటినీ బంధించేశాడు. రెండవది ఏం చేశాడో తెలుసా? పాడైపోయిన గోడలను, బ్రద్దలైపోయిన గోడలను, విడిపోయిన గోడలను, వాటిని బాగు చేయటం